నందమూరి బాలయ్య గతంలో కథల విషయంలో చాలా అశ్రద్ధ చూపించారనుకోవాలి. ఎందుకంటే ఆయన గత సినిమాలన్నీ కూడా యావరేజ్ అని చెప్పుకోవాలి. 'అఖండ' తర్వాత ఆయన దశ తిరిగింది. మంచి డైరెక్టర్‌నే కాదు, కథను కూడా ఇని మరీ సినిమా చేస్తున్నారు. గతంలో డైరెక్టర్‌ని మాత్రమే నమ్మి సినిమా తీసేసేసారు. అయితే అది పెద్ద తప్పని తర్వాత తెలుసుకొని 'అఖండ' తర్వాత మంచి డైరెక్టర్, మంచి కథతో ముందుకొస్తున్నారు. అందుకోసమే గతంలో ఎప్పుడూ లేని విధంగా 100 కోట్ల క్లబ్‌లో ఆయన చేరిపోయారు. ఇప్పుడు తీస్తున్న సినిమాలు కూడా మంచి డైరెక్టర్, కథను మాత్రమే ఎంచుకుంటున్నారు. తదుపరి 10 చిత్రాలకి ఆయన మంచి బ్యానర్‌లో చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా 200-300 కోట్లు భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దట్ ఈస్ బాలయ్య స్టామినా. అయితే ఇప్పుడు 'డాకు మహారాజ్' ఈ సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఎంతో అద్భుతంగా చారిత్రాత్మక చిత్రంగా నిలిచిపోతుంది. అయితే దీనికి మించిన కథను నేను తీస్తాను అంటూ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. నందమూరి బాలయ్యకు గతంలోనే కథలు రాశానని, ఆయన రాజమౌళి డైరెక్షన్‌లో చేయలేదని, లేకున్నట్లయితే సింహాద్రి లాంటి అద్భుతమైన చిత్రాలన్నీ కూడా నందమూరి బాలయ్యకు రావాల్సిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక 'డాకు మహారాజా' చిత్రాన్ని విషయానికొస్తే ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు బాబీ. ఈ సినిమాలో మంచి మంచి గెటప్‌లతో అందరినీ అలరించే విధంగా చేశానని చెప్పుకొచ్చారు. సంక్రాంతి బరిలో ఎవరొచ్చినా కూడా నందమూరి బాలయ్య చిత్రం ఖచ్చితంగా ముందుంటుందంటూ చెప్పుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.